ప్రతాప్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి. ప్రతాప్ రెడ్డి గారు, ఏంటి గజ్వేల్లో మీరున్నప్పుడు ఇదే రకమైన ఉద్రిక్త వాతావరణమే కనిపించేది, అప్పుడు మీరు టీడీపీ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా. ఇప్పుడు కేసీఆర్ గత 2 టర్ములుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఆయన గజ్వేల్ ఎమ్మెల్యే. ఆయన కార్యాలయంలోకే నేరుగా కాంగ్రెస్ నేతలు రావడం, రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం, దానిలో తప్పే ఉంది, ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవాలి అనేది వాళ్ళ డిమాండ్. మీరేమంటారు దీనిపై? నమస్తే అండి. హలో, చెప్పండి ప్రతాప్ రెడ్డి గారు, చెప్పండి. వినబడుతుంది? వినిపిస్తుందా అండి? వినబడుతుంది, చెప్పండి. గజ్వేల్ క్యాంప్ కార్యాలయం కదండి, రాష్ట్రం మొత్తం కూడా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలు నిర్మాణం చేసింది కేసీఆర్ గారు. 119 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకి రెసిడెన్షియల్ హౌస్ నిర్మాణం చేసి ఇచ్చింది ఎవరంటే కేసీఆర్ గారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అంటే రెసిడెన్షియల్ హౌస్ అది. అవును. ఒకవేళ ఇక్కడ ఫోటో పెట్టే రైట్స్ కానీ, జీవో కానీ, ఎలాంటి గవర్నమెంట్ కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ, ఇంకా వేరే వీధి గుండాలకు కానీ ఎవరు మాట్లాడే రైట్స్ లేవు. ఫోటో పెట్టాలంటే గవర్నమెంట్ ఒక జీవో తీసుకురమ్మని చెప్పండి, లేకపోతే గవర్నమెంట్ ఒక బిల్లు పెట్టి తీసుకురమ్మని చెప్పండి. ప్రతి రెసిడెన్షియల్ కాలంలో రెసిడెన్షియల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఫోటో పెట్టాలని చెప్పి ఒక జీవో తీసుకురండి, లేకపోతే బిల్లు పెట్టి తీసుకురండి. అలా కాకుండా ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎక్కడ కూడా ఫోటోలు పెట్టాలనేటువంటి పద్ధతి లేకుండా ఇలా వీధి రౌడీల మాదిరిగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీదకి ఎవరు లేని చూసి 100 మందితో వచ్చి గ్లాసుల కొట్టి, ఫర్నిచర్ కొట్టి, ఫోటోలు పెట్టి ఏం సంస్కారం అది? ఇలా రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన డెవలప్మెంట్ కాన్సెప్ట్ తీసుకురండి, డెవలప్మెంట్ కాన్సెప్ట్ మీద పోండి. ఇలా గజ్వేల్లో 27 మాసాలు అవుతుంది, సింగిల్ రూపాయి కూడా డెవలప్ చేయలేదు. ఇక్కడ మేము ఇచ్చినటువంటి 185 కోట్ల రూపాయలు కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. అది కాకుండా మేము రోజు ప్రభుత్వం మీద క్వశ్చన్ చేస్తున్నాం, వాళ్ళు ఇచ్చిన హామీల మీద క్వశ్చన్ చేస్తున్నాము. ఇక్కడ పొలాలు ఎండిపోతే రైతుల పక్షాన్ని మాట్లాడుతున్నాము, వాళ్ళు చేసిన డెవలప్మెంట్, వాళ్ళు ఇచ్చిన హామీల మీద మాట్లాడుతున్నాము. వాటిని జీర్ణించుకోలేక డైవర్ట్ పాలిటిక్స్ కోసము మన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలలో ఫోటోలు తీసుకొచ్చి గుండాల మాదిరిగా దాడి చేయడం ఎంతవరకు సమంజసం? అది పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? అసలు గవర్నమెంట్ రన్ అవుతుందా ఈ రాష్ట్రంలో? ఇవన్నింటి మీద ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలు మాట్లాడుతున్నారు.